తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ అక్కడ ఒక కీలకమైనటువంటి సమావేశం పెట్టబోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో అయితే ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి రాజకీయ పార్టీగా ఇటు జనసేన పార్టీ ఎదిగిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాము. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనకు పవన్ కళ్యాణ్ వచ్చారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పాటు త్వరలో ఇంకా మిగతా ఎన్నికలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే అక్కడ తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనకు ఆయన వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే జూన్ 2వ తేదీన అక్కడ ఉన్నటువంటి కీలకమైన పార్టీ నేతలు అందరితో కూడా ఆయన ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని అయితే పెట్టబోతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించవలసి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ మధ్య ఒక మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్గీయులంతా కూడా పవన్ కళ్యాణ్ని మేము హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వము అని చెప్పైతే చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు. మా అధినేతను ఏ విధంగా మీరు హైదరాబాద్లో రాకుండా అడ్డుకుంటారో మేము చూస్తామంటూ సవాల్ విసిరారు. సో ఇట్లా ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్న నేపథ్యంలో ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ అనేది నెలకొందని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఇక వచ్చే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత మెయిన్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక 2 సంవత్సరాల తర్వాత ఈలోపే జనసేన పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించింది. సో ఈ నేపథ్యంలో ఇక తెలంగాణలో కూడా జనసేన పార్టీని అదే స్థాయిలో బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే జూన్ 2వ తేదీన తెలంగాణలో పెట్టినటువంటి కీలకమైన సమావేశం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుందని మనం చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.